వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాండ్ ఆఫ్ కామర్స్. నేను మీ సుమ. డిగ్రీ సెకండ్ ఇయర్ సంబంధించి థర్డ్ సెమిస్టర్ అడ్వాన్స్డ్ అకౌంటింగ్ అనే సబ్జెక్ట్ ఈ రోజు నుంచి మనం చెప్దాం క్లాసెస్. అలాగే మనకి ఏంటంటే అడ్వాన్స్డ్ అకౌంటింగ్ అనే సబ్జెక్ట్ సంబంధించి సిలబస్ అనేది ఏ విధంగా ఉంది, అలాగే ఎగ్జామ్ లో మనకి ఎన్ని మార్క్స్ కి పేపర్ అనేది ఉంటుంది, ఈ సబ్జెక్ట్ సంబంధించి టైం పీరియడ్ ఎంత ఉంటుంది, నెక్స్ట్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది అడ్వాన్స్డ్ అకౌంటింగ్ సంబంధించి ఏ విధంగా ఉంటుంది అనేసి ఆ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనం చెప్దాం. నెక్స్ట్ ఫర్దర్ గా అడ్వాన్స్డ్ అకౌంటింగ్ అనే సబ్జెక్ట్ గురించి చెప్తాం. అలాగే క్లాస్ లో అడ్వాన్స్డ్ అకౌంటింగ్ సంబంధించి కంప్లీట్ గా వీడియోస్ అనేవి వస్తాయి. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ అనే సబ్జెక్ట్ కూడా థర్డ్ సెమిస్టర్ లో ఉంది కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ గురించి కూడా చెప్దాం, ప్రాబ్లమాటిక్ అండ్ థియరీ కూడా. ఇప్పుడు మనం అడ్వాన్స్డ్ అకౌంటింగ్ అనే సబ్జెక్ట్ సంబంధించి సిలబస్ అనేది ఏ విధంగా ఉంది ఏంటనేది డీటెయిల్స్ అనేవి చూద్దాం. అడ్వాన్స్డ్ అకౌంటింగ్ సంబంధించి సిలబస్ అనేది ఇక్కడ రాసాం కాబట్టి ఆ సిలబస్ టాపిక్ నేమ్, యూనిట్ నేమ్ ఏంటనేది ఇక్కడ చూద్దాం. మనకి మొత్తం ఎన్ని యూనిట్లు ఉంటాయండి? 5 యూనిట్స్ అనేవి ఉంటాయి అడ్వాన్స్డ్ అకౌంటింగ్ సంబంధించి. కాబట్టి ఒక్కొక్క యూనిట్ గురించి చెప్దాం మనం. ఇక్కడ చూస్తే ఫస్ట్ యూనిట్ ఏంటి అంటే అడ్వాన్స్డ్ అకౌంటింగ్ లో అకౌంటింగ్ ఫర్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనేసి చెప్తాం. దీన్నే మనం అకౌంటింగ్ ఫర్ నాన్ ట్రేడింగ్ కన్సర్న్ అనేసి కూడా అంటాం. కాబట్టి ఈ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ సంబంధించి యూనిట్ 1 లో సిలబస్ అనేది ఉంటుంది. మొత్తం మనకి ప్రాబ్లమాటిక్ ఉంటుంది, అలాగే థియరీ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ యూనిట్ మనకు చూస్తే కనుక సెకండ్ యూనిట్ చూస్తే సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అనేది చెప్తున్నాం. ఈ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ కూడా ప్రాబ్లమాటిక్ అండ్ థియరీ రెండు కూడా ఇస్తారు. నెక్స్ట్ మనకి యూనిట్ 3 చూస్తే కనుక హైయర్ పర్చేస్ సిస్టమ్. ఈ హైయర్ పర్చేస్ సిస్టమ్ లో కూడా 10 మార్క్స్ ప్రాబ్లం ఉంటుంది, థియరీ క్వశ్చన్స్ కూడా వస్తాయి. నెక్స్ట్ యూనిట్ 4 లో మనం చూస్తే పార్ట్నర్షిప్ అకౌంట్స్ 1 అనేసి ఇక్కడ రాసాం. కాబట్టి పార్ట్నర్షిప్ అకౌంట్ సంబంధించి మనకి అడ్మిషన్ తర్వాత రిటైర్మెంట్ ఆఫ్ పార్ట్నర్ అనే కాన్సెప్ట్స్ నుంచి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అనేవి చేయాలి, అలాగే థియరీ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ చూస్తే యూనిట్ 5 పార్ట్నర్షిప్ అకౌంట్స్ 2 అనేసి చెప్తున్నాం. ఇది మనకి డిజల్యూషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ అనేసి చెప్పొచ్చు. దీనికి సంబంధించి ప్రాబ్లమాటిక్ ఉంది, అలాగే థియరీ క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి దీనిలో ఉన్నాయి అనేసి మనం చెప్పొచ్చు. ఇవి మొత్తం కూడా మనకి ఏంటంటే అడ్వాన్స్డ్ అకౌంటింగ్ సంబంధించి 5 యూనిట్ల యొక్క సిలబస్ అనేసి చెప్తున్నాం. ఇక్కడ మనకి క్వశ్చన్ పేపర్ అనేది చూస్తే కనుక ఎన్ని మార్క్స్ ఉంటుందంటే 70 మార్క్స్ కి క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. 3 అవర్స్ టైం పీరియడ్ అనేది ఉంటుంది ఎగ్జామ్ రాయడానికి. కాబట్టి 3 అవర్స్ లో 70 మార్క్స్ కి అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎక్స్టర్నల్ మార్క్స్ అనేసి అంటాం. నెక్స్ట్ ఇంటర్నల్ గా మనకి ఏంటంటే ప్రాక్టికల్ అనేది 30 మార్క్స్ అనేది ఉంటుంది అనేసి చెప్తున్నాం. ఈ విధంగా ఓవరాల్ గా మనకు చూస్తే ఎక్స్టర్నల్ 70 మార్క్స్, ఇంటర్నల్ 30 మార్క్స్ కి కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ అడ్వాన్స్డ్ అకౌంటింగ్ అనేసి చెప్తున్నాం. అడ్వాన్స్డ్ అకౌంటింగ్ సంబంధించి ప్రాబ్లమాటిక్ అనేది ఏ విధంగా ఉంటుంది, యూనిట్ 1 లో మనకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి, తర్వాత యూనిట్ 2 లో ఏ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అనే డీటెయిల్స్ ఇక్కడ చెప్దాం. మనం ఇక్కడ ఫస్ట్ యూనిట్ 1 అనేది రాసాం, అది చూద్దాం. ఇక్కడ మనకి ఫస్ట్ యూనిట్ ఏంటి అని చూస్తే అకౌంటింగ్ ఫర్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అని రాసాం. దీనికి సంబంధించి ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయి అనేసి చూస్తే కనుక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లో ఫస్ట్ మనకి రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్. కాబట్టి ఈ రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ అనేది వేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూస్తే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది, రూల్స్ ప్రకారం ప్రిపేర్ చేస్తాం. నెక్స్ట్ మనం చూస్తే బ్యాలెన్స్ షీట్ అనేది ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకి ఏంటంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ సంబంధించిన బ్యాలెన్స్ షీట్ అనేది చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే కనుక రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ అనేది ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఇది యూనిట్ 1 కి సంబంధించి. అయితే మనకి ఎగ్జామ్ లో మెయిన్ గా చెప్పాలి అంటే కనుక ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అడుగుతాడు, అలాగే బ్యాలెన్స్ షీట్ అనేది కూడా అడుగుతాడు. కాబట్టి రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ అనేది చాలా తక్కువగా వస్తుంది అనేసి చెప్పొచ్చు. నెక్స్ట్ యూనిట్ 2 చూస్తే కనుక మనకి చూస్తే కనుక సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అనేది ఇవ్వడం జరిగింది. దీనిలో మనకి ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయి అనేసి చూస్తే కనుక స్టేట్మెంట్ ఆఫ్ ఎఫర్ట్స్ అనేసి అంటాం. ఇది స్టేట్మెంట్ ఆఫ్ ఎఫర్ట్స్ అనేది ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం చూస్తే కనుక స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాబ్లం మనకి ఏంటంటే దీనికి ఇదే చాయిస్ అనేసి చెప్తాం. కాబట్టి 2 ప్రాబ్లమ్స్ అడగొచ్చు, లేదా ఒక ప్రాబ్లం ఇచ్చి ఒక థియరీ క్వశ్చన్ 10 మార్క్స్ కి అడగడానికి అవకాశం అనేది ఉంది. అలాగే ఇదే యూనిట్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా మనకి ఒక క్వశ్చన్ గానీ లేదా 2 క్వశ్చన్ గానీ రావడానికి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ మనకి థర్డ్ యూనిట్ కూడా చెప్దాం. నెక్స్ట్ మనకి యూనిట్ 3 హైయర్ పర్చేస్ సిస్టమ్. దీనికి సంబంధించి ప్రాబ్లమ్స్ అనేవి ఏం చేస్తాం అనేసి చూస్తే ఫస్ట్ మనం హైయర్ పర్చేస్ సిస్టమ్ లో దానికి సంబంధించి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. అంటే హైయర్ పర్చేస్ రిలేటెడ్ గానే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే మనం ఏమేమి అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాం అనేసి చూస్తే ఫస్ట్ మనం ఏంటంటే ఎనలిటికల్ టేబుల్ అనేది ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్ మనకి మిషనరీ అకౌంట్, అక్కడ అసెట్ అనేది కొన్నాము అనేసి చెప్తారు కాబట్టి ఎక్కువ శాతం మిషనరీ ఇస్తారు. ఒకవేళ మిషనరీ కాకుండా వేరే అసెట్ ఏదైనా కొన్నాము అంటే ఆ అకౌంట్ పేరుతో రాసుకోవాల్సి ఉంటుంది.
కాబట్టి ఆ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాలి, అసెట్ అకౌంట్ అనేది. నెక్స్ట్ మనకి చూస్తే హైయర్ వెండర్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ అకౌంట్, నెక్స్ట్ మనకి డిప్రిసియేషన్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకి ఏంటంటే ఇన్ ది బుక్స్ ఆఫ్ పర్చేజర్, ఇన్ ది బుక్స్ ఆఫ్ హైయర్ వెండర్ అనేసి ఈ విధంగా అడగడానికి అవకాశం అనేది ఉంది. కాబట్టి ఎవరు బుక్స్ అడిగారు ఏంటనేది చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఈ విధంగా అకౌంట్స్ అనేవి ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. అయితే కొన్నిసార్లు మనకి ఏంటంటే జర్నల్ ఎంట్రీస్ కూడా అడగడానికి అవకాశం ఉంది. అలాంటప్పుడు ఏంటంటే మనం అనలిటికల్ టేబుల్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత డిప్రిసియేషన్ అనేది క్యాల్కులేట్ చేయాల్సి ఉంటుంది. క్యాల్కులేట్ చేశాక జర్నల్ ఎంట్రీ అనేది రాయాల్సి ఉంటుంది. జర్నల్ ఎంట్రీ మనకి ఒకరి బుక్ ఇచ్చారా లేకపోతే ఇద్దరు బుక్స్ ఇచ్చారా అనేది చూడాలి. మాక్సిమం మనకి ఒకరి బుక్ ఇస్తారు కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. జర్నల్ ఎంట్రీ అడిగితే జర్నల్ ఎంట్రీస్ రాయాలి. ఒకవేళ అకౌంట్స్ ప్రిపేర్ చేయమంటే కనుక అనలిటికల్ టేబుల్ అనేది ప్రిపేర్ చేసి నెక్స్ట్ అకౌంట్స్ అనేవి ఈ విధంగా ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. మాక్సిమం మనకి ఇంతవరకు అడగడానికి అవకాశం అయితే ఉంది. ఒకరి బుక్ అడుగుతారు కాబట్టి, ఎందుకంటే 10 మార్క్స్ కి సరిపడా టైం అనేది సరిపోవాలి కాబట్టి ఆ విధంగానే ఇవ్వడం జరుగుతుంది పేపర్ అనేది. కాబట్టి ఈ విధంగా ఉంటే థర్డ్ యూనిట్ లో అనేది చెప్పొచ్చు. యూనిట్ 4 పార్ట్నర్షిప్ అకౌంట్స్ 1. ఈ పార్ట్నర్షిప్ అకౌంట్స్ 1 లో మనకి ఏమేమి ఉంటాయి అంటే అడ్మిషన్ ఉంటుంది, అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్, అలాగే రిటైర్మెంట్ ఆఫ్ ఏ పార్ట్నర్ అనేసి ఈ రెండు కాన్సెప్ట్లు ఉంటాయి. మనకి ఎక్కువగా ఇచ్చేది అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్ నుంచి ప్రాబ్లం అనేది రావడానికి అవకాశం అనేది ఉంది. కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి ఏంటనే చూద్దాం. ఒకవేళ రిటైర్మెంట్ అడిగితే కనుక ఏ విధంగా చేయాలనేది కూడా చెప్దాం. ఆఫ్ ఏ పార్ట్నర్ అని ఇచ్చినప్పుడు మనకి క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటే కనుక అప్పుడు మనం ఏమేమి అకౌంట్స్ ప్రిపేర్ చేస్తామనేది చూస్తే ఫస్ట్ రివాల్యూషన్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాలి అడ్మిషన్ అయితే. ఒకవేళ రిటైర్మెంట్ అయితే కనుక ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఈ అడ్మిషన్ అడిగితే రివాల్యూషన్, ఒకవేళ రిటైర్మెంట్ అయితే కనుక ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్. రెండింటిలో ఏదో ఒకటి వేస్తాం, రెండు అకౌంట్లు వేయకూడదు. కాబట్టి ఎక్కువ శాతం మనకు వచ్చేది అడ్మిషన్ కాబట్టి ఫస్ట్ రివాల్యూషన్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్ మనకు చూస్తే పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేస్తాం. ఎంతమంది పార్ట్నర్స్ ఉన్నారు అనేది చూడాల్సి ఉంటుంది. అంటే ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారా ముగ్గురు ఉన్నారా అనేది చూసుకోవాలి. న్యూ పార్ట్నర్ అడ్మిట్ అవుతారు కాబట్టి దానికి సంబంధించి క్యాపిటల్ అనేది అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి చూస్తే కనుక క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. మనకి క్యాష్ సంబంధించి ఇస్తే కనుక క్యాష్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం. ఒకవేళ బ్యాంక్ రిలేటెడ్ గా ట్రాన్సాక్షన్స్ ఉంటే బ్యాంక్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి చూస్తే కనుక గుడ్ విల్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేస్తాం. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ అనేది ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకి యూనిట్ 4 లో ఈ అకౌంట్స్ అనేవి ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి యూనిట్ 5 పార్ట్నర్షిప్ అకౌంట్స్ 2 కి సంబంధించి ప్రాబ్లమ్స్ అనేవి ఏ విధంగా చేస్తాం ఏంటి అనేది చూస్తే కనుక ఫస్ట్ మనం రియలైజేషన్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేస్తాం. ఈ పార్ట్నర్షిప్ అకౌంట్స్ 2 అనేది డిజల్యూషన్ ఆఫ్ ఫర్మ్ అనేది చెప్తాం. సంస్థను రద్దు చేసినప్పుడు ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనం ఏంటంటే రియలైజేషన్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేస్తాం. నెక్స్ట్ పార్ట్నర్ లోన్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ అనేది వేసి అకౌంట్ అనేది సెటిల్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా పార్ట్నర్షిప్ అకౌంట్స్ 2 లో ఈ అకౌంట్స్ అనేవి ప్రిపేర్ చేస్తామనేసి చెప్తున్నాం. ఇవి 5 యూనిట్స్ సంబంధించి ప్రాబ్లమాటిక్ రిలేటెడ్ గా చెప్పాం. ప్రతి యూనిట్ లో మనకి థియరీ ఉంటుంది, ప్రాబ్లమాటిక్ కూడా ఉంటుంది అనేసి చెప్పాం. థియరీ మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ షార్ట్ ఆన్సర్స్ లో రావడానికి అవకాశం ఉంది. కొన్నిసార్లు ఒక ప్రాబ్లం ఇచ్చి ఒక థియరీ క్వశ్చన్ కూడా అడగడానికి అవకాశం అనేది ఉంది. ఇప్పుడు మనం ఏంటంటే ఎగ్జామ్ పేపర్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటది అనేది ఇప్పుడు మనం చెప్దాం. ఇక్కడ మనం ఏంటంటే అడ్వాన్స్డ్ అకౌంటింగ్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటది, ఎన్ని మార్క్స్ ఉంటది అనేది చూస్తే టోటల్ గా మనకి 70 మార్క్స్ కి క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. 3 అవర్స్ టైం అనేది ఉంటుంది. కాబట్టి ఎగ్జామ్ లో మీరు 3 అవర్స్ లో 70 మార్క్స్ కి అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే మనకి ఈ 70 మార్క్స్ అనేవి ఏ విధంగా ఇస్తారో అనేది చూస్తే ఫస్ట్ సెక్షన్ ఏ లో మనకి ఏంటంటే మొత్తం 8 క్వశ్చన్స్ ఇస్తారు, 1 to 8 క్వశ్చన్ నెంబర్స్. కాబట్టి 8 క్వశ్చన్ లో మీరు ఎన్ని రాయాలంటే 5 క్వశ్చన్స్ అనేవి రాయాలి. ఈచ్ క్వశ్చన్ ఎంత అంటే 4 మార్క్స్ అనేది చెప్తున్నాం. కాబట్టి 4 మార్కుల క్వశ్చన్లు మనకి 5 క్వశ్చన్లు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి 5 into 4 మనకి ఎంత అంటే 20 మార్క్స్ అనేది చెప్తున్నాం. కాబట్టి మనకి ఈ విధంగా 5 క్వశ్చన్స్ అనేవి రాస్తే 20 మార్క్స్ అనేవి వస్తాయి సెక్షన్ ఏ నుంచి. అయితే ఈ 5 క్వశ్చన్స్ మనకి ఏ విధంగా వస్తాయి అంటే ఒక్కొక్క యూనిట్ లో మనం ఇంతకు ముందు చెప్పాం సిలబస్ లో 5 యూనిట్లు ఉంటాయి అనేసి. కాబట్టి ఒక్కొక్క యూనిట్ లో ఒక్కొక్క క్వశ్చన్ ఇచ్చుకుంటూ వెళ్తే మనకి ఎన్ని అవుతాయి అంటే అక్కడికి 5 క్వశ్చన్స్ 5 యూనిట్ లో ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎక్సెస్ 3 క్వశ్చన్స్ ఇవ్వాలి కాబట్టి ఈ 3 క్వశ్చన్స్ అనేవి మనకి ఏంటంటే మళ్ళీ ఆ యూనిట్స్ నుంచి అంటే ఆ 5 లో నుంచి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఒక్కో యూనిట్ లో మనకి 2 క్వశ్చన్లు 4 మార్క్స్ క్వశ్చన్స్ అడగొచ్చు. ఒక్కొక్క యూనిట్ లో మనకి ఏంటంటే ఒక్కొక్క క్వశ్చన్ అడగడానికి అవకాశం అనేది ఉంది. ఈ విధంగా 8 క్వశ్చన్స్ మనకి 4 మార్క్స్ సంబంధించి ఇస్తే మొత్తం మీరు 5 క్వశ్చన్స్ కి ఆన్సర్ అనేది అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా సెక్షన్ ఏ లో ఎన్ని మార్క్స్ వస్తాయి అని చూస్తే మనకి 20 మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. నెక్స్ట్ సెక్షన్ బి అనేది మనకి ప్రాబ్లమాటిక్ ఉంటుంది. అలాగే చాయిస్ గా ఎక్కడైనా థియరీ క్వశ్చన్ కూడా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి మనకి ఇక్కడ సెక్షన్ ఏ లో ఓన్లీ థియరీ క్వశ్చన్స్ షార్ట్ ఆన్సర్స్ మాత్రమే అడుగుతారు. సెక్షన్ బి లో మనకి ప్రాబ్లమాటిక్
కొన్నిసార్లు అదే యూనిట్ నుంచి ఏంటంటే చాయిస్ గా థియరీ క్వశ్చన్ కూడా అడగడానికి అవకాశం అనేది ఉంది, కాబట్టి అవి కూడా చెప్దాం ఏ విధంగా ఉంటది అనేది. సెక్షన్ ఏ తర్వాత మనకి ఏంటంటే సెక్షన్ బి కి సంబంధించి ప్రాబ్లమాటిక్ ఉంటుంది అనేసి చెప్తాం. కాబట్టి క్వశ్చన్ నెంబర్ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే సెక్షన్ ఏ లో 1 to 8 వరకు క్వశ్చన్స్ ఉంటే సెక్షన్ బి అనేది కంటిన్యూషన్ 8 తర్వాత మనకి 9th క్వశ్చన్ నుంచి స్టార్ట్ అవుతుంది. 9th లో మనకి ఏంటంటే ఏ బి అంటే చాయిస్ అనేది ఉంటుంది అనమాట. ఏలో ఒక ప్రాబ్లం ఇస్తాడు, బిలో ఒక ప్రాబ్లం ఇస్తాడు. మీరు ఏంటి అంటే రెండిట్లో ఒక ప్రాబ్లం అనేది చేయాల్సి ఉంటుంది. ఒక ప్రాబ్లం మనకి చాయిస్ అనేది చెప్తున్నాం. కొన్నిసార్లు ఏంటంటే ఒక ప్రాబ్లం ఇచ్చి ఒక థియరీ క్వశ్చన్ కూడా అడగడానికి అవకాశం అనేది ఉంది. అలాంటప్పుడు రెండిట్లో ఏది వస్తే గనక బాగా థియరీ వస్తే థియరీ రాసుకోవచ్చు, ప్రాబ్లమాటిక్ వస్తే గనక ప్రాబ్లం అనేది చేయొచ్చు. ఇది మనకి ఏంటంటే 9th క్వశ్చన్ లో రాయాల్సింది. అయితే మనకి ఏంటంటే యూనిట్ 1 కి సంబంధించి ఇక్కడ ఇస్తారు. నెక్స్ట్ యూనిట్ 2 కి సంబంధించి 10th క్వశ్చన్ లో అడగడం జరుగుతుంది. ఇక్కడ సింగిల్ ఎంట్రీకి సంబంధించి ప్రాబ్లం అయినా రావచ్చు, థియరీ క్వశ్చన్ అయినా రావచ్చు. కాబట్టి ఈ రెండిట్లో ఏ ఆర్ బి ఏదో ఒకటి రాయాల్సి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ కూడా జాగ్రత్త వేయాల్సి ఉంటుంది. 9th లో ఏ రాశారా బి రాశారా, 10th లో ఏ రాశారా బి రాశారా అనేది మెన్షన్ చేయాలి. నెక్స్ట్ మనకి చూస్తే యూనిట్ 3 అనేది 11th క్వశ్చన్ లో అడగడానికి అవకాశం ఉంది. అది మనకి ఏంటంటే హైయర్ పర్చేస్ సిస్టమ్ సంబంధించి ప్రాబ్లం అడగొచ్చు, అలాగే థియరీ క్వశ్చన్ కూడా అడగడానికి అవకాశం అనేది ఉంది. లేదా 2 ప్రాబ్లమ్స్ అడగొచ్చు, అప్పుడు రెండిట్లో ఒక ప్రాబ్లం అనేది చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి చూస్తే యూనిట్ 4 పార్ట్నర్షిప్ అకౌంట్ సంబంధించి మనకి ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 12 లో మనకి ఏలో గానీ బిలో గానీ ప్రాబ్లం అనేది రావచ్చు, లేదా రెండిట్లో ప్రాబ్లం అనేది అడగడానికి అవకాశం ఉంది. ఒకే ప్రాబ్లం ఇస్తే గనక ఒకటి మనకు థియరీ క్వశ్చన్ ఇస్తారు. ఒకవేళ 2 ప్రాబ్లమ్స్ ఇస్తే పార్ట్నర్షిప్ అడ్మిషన్ ఒకటి ఇస్తే రెండోది పార్ట్నర్షిప్ రిటైర్మెంట్ నుంచి ఇంకో ప్రాబ్లం రావడానికి అవకాశం అనేది ఉంది. నెక్స్ట్ యూనిట్ 5 సంబంధించి క్వశ్చన్ నెంబర్ 13 లో అడుగుతారు. మనకి ఏ బి అనేసి 2 ఇచ్చారు. ఒక క్వశ్చన్ ఇస్తే రెండోది ఏంటంటే ప్రాబ్లం అనేది అడగడానికి అవకాశం అనేది ఉంది. ఇక్కడ ఆ క్వశ్చన్ కూడా మనకి ఏంటంటే గార్నర్ వర్సెస్ ముర్రే కేసు అనేది ఎక్కువగా అడుగుతారు, కాబట్టి ఆ క్వశ్చన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనేసి చెప్పొచ్చు. ఒక ప్రాబ్లం అనేది వస్తుంది మనకి, లేదా కొన్ని సందర్భాల్లో 2 ప్రాబ్లమ్స్ ఇవ్వచ్చు. లేదు అనుకుంటే కనుక 2 తిరిగి అడగడానికి కూడా ఛాన్స్ అనేది ఉంది అనేసి చెప్తున్నాం. ఇది క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ సంబంధించి. సెక్షన్ బి అనేది మనకి ఎన్ని మార్క్స్ అంటే మొత్తం 50 మార్కులకి రాస్తారు. సెక్షన్ ఏ అనేది 20 మార్కులకి రాస్తారు. ఈ విధంగా ఓవరాల్ గా మనకి సెక్షన్ ఏ ప్లస్ సెక్షన్ బి అనేది 70 మార్క్స్ కి క్వశ్చన్ పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రాబ్లమాటిక్ అండ్ థియరీ కలిసి ఉంటుంది. మనకి మెయిన్ గా చెప్పాలంటే ప్రాబ్లమాటిక్ పేపర్ అనేసి చెప్తాం. ఇది అడ్వాన్స్డ్ అకౌంటింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చెప్తున్నాం. మనకి నెక్స్ట్ క్లాస్ లో వీటికి సంబంధించి ప్రాబ్లమాటిక్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం ద్వారా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవడానికి అవకాశం అనేది ఉంది. అలాగే మనకి ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ సంబంధించి కూడా అప్డేట్స్ అనేవి ఇస్తా ఉంటాం మన ఛానల్లో. డిగ్రీ క్లాసెస్, ఇంటర్మీడియట్ క్లాసెస్ తో పాటు గవర్నమెంట్ జాబ్స్ రిలేటెడ్ గా కూడా